welcome to the Hindu newspaper analysis of the editorial 24/10/2024. So, author garu ఏమంటారండి, the shifting sands within global supply chain. అంటే అసలు షిఫ్టింగ్ శాండ్ అంటే అన్ప్రెడిక్టబిలిటీ అనమాట. షిఫ్టింగ్ శాండ్ అంటే ఏంటంటే అన్ప్రెడిక్టబిలిటీ విదిన్ ద గ్లోబల్ సప్లై చైన్. ఓకే, సప్లై చైన్ ఇక్కడికి ఇది కావాలి, అక్కడికి అది కావాలి, ఇటు నుంచి ఇది వెళ్ళాలి, ప్రొక్యూర్మెంట్, గెటింగ్ ఇట్ ఎండ్ కస్టమర్కి, ఇదంతా ఏమవుతుంది, అన్ప్రెడిక్టబిలిటీ ఉందన్నమాట. ఓకే, గ్లోబల్ సప్లై చైన్స్ ఆర్ ఎట్ అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. మనం చిన్నప్పుడు లైట్ గురించి చదివినప్పుడు వీ విల్ హ్యావ్ అన్ ఐడియా వాట్ ఈజ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అన్నది. ఓకే, సో ఆథర్ గారు ఏమంటారు, గ్లోబల్ సప్లై చైన్స్ ఆర్ ఎట్ అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే కర్వేచర్ అనమాట, పాయింట్ ఆఫ్ ది కర్వేచర్. వైల్ ద COVID-19 పాండమిక్ షిఫ్టెడ్ ద ఫోకస్ ఫ్రమ్ ఎఫిషియన్సీ. అంటే మనకి మహమ్మారి 2019లో వచ్చింది కదండి, కరోనా వైరస్ డిసీజ్. అది షిఫ్ట్ చేసింది దేన్ని, అందరి ఫోకస్ని. ఎఫిషియన్సీ అంటే మనకి ఎంత బాగా చేయగలం అంత బాగా చేయడం అనే ఎఫిషియన్సీ నుంచి అది ఎక్కడ తీసుకెళ్ళిపోయింది, రెసిలియన్స్ అంటే ఎటువంటి ఒడిదుడుకులైనా తట్టుకుని మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. 2 డెవలప్మెంట్స్ జరిగినాయి ఎప్పుడు, మన September 2024. దే ఇండికేట్ దట్ అనదర్ షిఫ్ట్ ఈజ్ అండర్ వే. ఓకే, అప్పుడు జరిగిన 2 షిఫ్ట్లు కాకుండా ఇప్పుడు ఇంకొక షిఫ్ట్ అండర్ వే. ఓకే, ఈజ్ ఇన్ ద ప్రోగ్రెస్ అనమాట. ఇన్ హౌ సప్లై చైన్స్ ఆర్ ఎన్విజన్డ్ అంటే ఆర్ విజువలైజ్డ్ అండ్ ఆపరేషనలైజ్డ్. ఆపరేషన్స్ కూడా ఎలా చేస్తాము అన్నది. దిస్ టైమ్ టువర్డ్స్ సెక్యూరిటీ. ఈసారి ఇటువైపు వెళ్తున్నారండి అందరూ, టువర్డ్స్ సెక్యూరిటీ, జస్ట్ టు బీ సేఫ్, జస్ట్ టు బీ సెక్యూర్. సో వాట్స్ ద నెక్స్ట్ వన్, మూవ్స్ బై ద US అండ్ ఇజ్రాయిల్స్ పేజర్ అటాక్. ఓకే, ఇజ్రాయిల్ US పేజర్స్తో అటాక్ చేసాయి కదా. సో అది ఒకేసారి 1000-2000 పేజర్లు పేలిపోవడం, 300 పేలిపోవడం, ఇవన్నీ అసలు ఏంటి అన్నది. ఆన్ September 23rd, the United States Department of Commerce proposed rules. ఓకే, సెప్టెంబర్ 23న యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ ప్రతిపాదించారు. విచ్ ఏంటంటే ఇఫ్ యాక్సెప్టెడ్ వుడ్ ప్రొహిబిట్ ది ఇంపోర్ట్ ఆర్ సేల్ ఆఫ్ సర్టన్ కనెక్టెడ్ వెహికల్స్. ఓకే, యాక్సెప్ట్ కానీ చేస్తే ఇట్ వుడ్ ప్రొహిబిట్ అంటే మేము దీన్ని ఒప్పుకోము. ఏంటి, ఇంపోర్ట్ చేసుకోవడం కానీ అమ్మడం కానీ సర్టన్ వెహికల్స్ కనెక్టెడ్. ఓకే, వెహికల్ సిస్టమ్ డిజైన్డ్. ఓకే, certain connected vehicle system designed, developed, manufactured or supplied by ఎవరండి, entities. సో మళ్ళీ చదువుతాను చూడండి. ఆన్ September 23rd, the United States Department of Commerce proposed rules. కొన్ని రూల్స్ ప్రతిపాదించింది. ఇఫ్ యాక్సెప్టెడ్, అవి కానీ యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తుంది, ఆ ప్రతిపాదించిన రూల్స్ ఏంటంటే would prohibit the import or sale, ఇంపోర్ట్ కానీ అమ్మడం కానీ ఏంటి, ఆఫ్ సర్టెన్ కనెక్టెడ్ వెహికల్ సిస్టమ్స్ డిజైన్డ్. ఒక కైండ్ ఆఫ్ వెహికల్స్, వాటిని ఎలా డిజైన్ చేసాము, ఎలా డెవలప్ చేసాము, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసాము, ఆర్ సప్లైడ్ బై ఎవరంటున్నారు, ఎంటిటీస్ అంటే ఆర్గనైజేషన్స్, విత్ సఫిషియంట్ నెక్సెస్ అంటే విత్ సఫిషియంట్ నెక్సెస్ రిలేషన్షిప్ to the PRC or Russia, వాళ్ళతో కానీ ఉంటే, నెక్సెస్ కానీ వాళ్ళతో ఉంటే మేము వాటిని ప్రొహిబిట్ చేస్తాం, ఇంపోర్ట్ అండ్ సేల్ కూడా ప్రొహిబిట్ చేస్తాము అని చాలా ప్రస్ఫుటంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది. ద ప్రపోజ్డ్ రూల్స్ టార్గెట్ బోత్ ద సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అసోసియేటెడ్ విత్ వెహికల్ కనెక్టివిటీ సిస్టమ్స్. ఓకే, VCS. సో ఈ ప్రతిపాదన ఏంటంటే దేన్ని టార్గెట్ చేస్తుంది, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, వెహికల్స్లో ఉన్న సిస్టమ్, అవి దాంట్లోని దే విల్ ఎంబెడ్ ఇట్ ఇన్ టు దట్, యాజ్ వెల్ యాజ్ ADS, యాజ్ వెల్ యాజ్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్. ఓకే, ADSలో కూడా వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నమాట. యాజ్ వెల్ యాజ్ ADS అనగానే వెహికల్ సిస్టమ్ ఇదేం చేస్తుంది, ఇట్ విల్ యూజ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టు కంట్రోల్ అ వెహికల్స్ ఆపరేషన్, ఇంక్లూడింగ్ ఏంటేం చేస్తుందండి ADS అంటే స్టీరింగ్, బ్రేకింగ్ అండ్
డ్రైవింగ్. చాలా సూపర్ ఇది. కానీ వైల్ ద 100% టారిఫ్స్ ఆన్ చైనీస్ ఈవీస్, ఓకే, 100% టారిఫ్ వేస్తారు దేని మీద? చైనా వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇది అనౌన్స్డ్ బై ద యుఎస్ అర్లియర్ దిస్ ఇయర్, ఓకే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలోని అనౌన్స్ చేశారు. ఇది ఎందుకు అనౌన్స్ చేశారు? ఇట్ ఈస్ స్టెమ్డ్. అంత నీట్గా అన్నారు చూడండి ఆథర్ గారు. ఇట్ స్టెమ్డ్ అంటే ఇట్ హ్యాస్ బీన్ ద కాజ్, ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఫ్రమ్, ఎర్లియర్ దిస్ ఇయర్ కేమ్ అవుట్ ఫ్రమ్ కాంపిటీషన్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ కాంపిటీషన్ కన్సర్న్స్ ఎయిమ్డ్ అట్ రెడ్యూసింగ్, ఓకే, ఫ్రమ్ ఏంటి? కాంపిటీషన్. ఇదేంటి? కన్సర్న్డ్. దాని ఏమేంటి? రెడ్యూసింగ్ దేర్ సేల్, అమ్మకాలను తగ్గించడం. ఎక్కడ? ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్. ఎక్కడ తగ్గించాలి? ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్, ఓకే, డొమెస్టిక్ మార్కెట్లో. ద న్యూలీ ప్రపోజ్డ్ రూల్స్ విచ్ స్టెమ్ ఫ్రమ్, కొత్తగా ప్రతిపాదించిన రూల్స్ అన్నీను ఎందులోంచి బయటకు వచ్చాయి? ఎందులోంచి అవి? దే స్టెమ్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే, ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ ఒకటి, వుడ్ ఎఫెక్టివ్లీ బ్యాన్ దేర్ సేల్ ఇన్ ద యుఎస్. ఎందుకంటే ఈ వెహికల్స్ కానీ మనం వాడితే మనకి నేషనల్ సెక్యూరిటీకి కాస్త గండి ఉందండి అని అనగానే అంతే చాలు, అలా అంటే చాలు. వుడ్ ఎఫెక్టివ్లీ బ్యాన్ దేర్ సేల్ ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్లో, ఓకే, యునైటెడ్ స్టేట్స్లో. ద యుఎస్ కేస్ అగేన్స్ట్ చైనీస్ కనెక్టెడ్ కార్ టెక్ ఈజ్ దట్. యుఎస్ కేస్ ఏంటంటే చైనీస్కి అగేన్స్ట్గా కనెక్టెడ్ కార్ టెక్ ఏంటంటే బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపనెంట్స్ ఇన్ కార్స్ ఎంప్లాయింగ్, ఓకే, ఏ కార్లో అయితే పెట్టారో సమ్ ఫార్మ్, కొన్ని ఆఫ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కేపబిలిటీస్ కెన్ బి పొటెన్షియల్లీ మిస్యూజ్డ్. ఓకే, ఏ కార్లోనైతే మనకి బోత్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉందో, ఓకే, కొన్ని, అన్నీ కాదు, ఇన్ కార్స్ ఎంప్లాయింగ్ సమ్ ఫార్మ్, ఓకే, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కేపబిలిటీస్ క్యాన్ బి, ఆ కార్లో ఉన్న ఆ సామర్థ్యతను మనం పొటెన్షియల్గా, సర్వసాధారణంగా అన్ని విధాలుగా దానికి అంత శక్తి ఉంది. దేనికి? మిస్యూజ్ చేసేవచ్చు. ఓకే, దాన్ని ఏం చేసుకోవచ్చు? మనం మిస్యూజ్ చేసేవచ్చు. ద ఐడియా ఈజ్ దట్ కార్స్ విత్ కనెక్టెడ్ కార్ టెక్ ఆర్ ఎసెన్షియల్లీ మొబైల్. ఓకే, ఏ కార్కి అయితే కార్ టెక్నాలజీ కనెక్ట్ అయి ఉంటుందో అదేంటి? ప్రప్రథమంగా మొబైల్ లిసనింగ్ పోస్ట్, మనం కదులుతూ వినొచ్చు. అండ్ దట్ మెలీషియస్ యాక్టర్స్, ఎవరైతే అవతల వాళ్ళకి హాని తలబెడదాం అనుకుంటారో, మ్యాలిస్ ఇన్ మైండ్ అంటాం కదా, హార్మ్ఫుల్, ఓకే, కెన్ యూజ్ దేర్ కెమెరాస్ అండ్ సెన్సార్స్. ఆ ఫోన్లకి, ఆ కార్లకి, వాటికి ఉన్న కెమెరాల్ని, సెన్సర్ని, ఓకే, ఎలా వాడుకోవచ్చు వాళ్ళు? దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎస్పియోనాజ్. మంచి వర్డ్ వాడారు. ఏమన్నారైనా? ఎస్పియోనాజ్ అంటే స్పైయింగ్, అండర్ కవర్ వర్క్, ఎస్పియోనాజ్ పర్పస్ వాడచ్చు. వర్స్ ఇంకా దారుణం ఏంటంటే దీస్ కార్స్ మే ఈవెన్ బి డిసేబుల్డ్ ఆర్ హైజాక్డ్. ఓకే, ఈ కార్లను మనం డిసేబుల్ చేసేవచ్చు, అంటే టోటల్గా ఎందుకు పనికి రాకుండా చేసేవచ్చు, లేదా వీ కెన్ హైజాక్, అంటే ఏం చేయడం? బై థ్రెట్ ఆర్ బై ఫోర్స్ దీన్ని మనం వశం చేసుకోవడం. యు సీజ్ ద పొజిషన్, మన చేతిలోకి తెచ్చుకుంటాం. ఎస్పెషల్లీ ఏవవి? దోస్ లెవెల్ 3 అండ్ అబవ్ ఆన్ ద సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్. లెవెల్ 3 అండ్ అబవ్ ఉన్న ఆ కార్లన్నింటినీ మనం హైజాక్ అయినా చేసేవచ్చు, లేదా మనం వాటిని డిసేబుల్ అయినా చేయొచ్చు. ఎందుకంటే అది కానీ చెడ్డవాళ్ళ చేతుల్లో కానీ పడితే దాంట్లో ఉన్న కెమెరాలని, సెన్సార్లని స్పైయింగ్కి వాడచ్చు. ఓకే, స్పైయింగ్కి వాడచ్చు. అందుకనే వాళ్ళు ఏం చేశారు? లెవెల్ 3 అండ్ అబవ్ ఏవైతే సొసైటీ ఆఫ్ ఆటోమేటివ్ ఇంజనీర్స్ లెవెల్స్ ఆఫ్ డ్రైవింగ్ ఆటోమేషన్, ఓకే, లెవెల్స్ ఆఫ్ ఇందులోని ప్రచురించబడిందో ఆ కార్లని, వాటిని మేము ఒప్పుకోము. ఓకే, మేము ఈ కార్లని వీ విల్ నాట్ give any kind of go ahead because they can be potentially misused for security hawks. ఓకే, ఇక్కడ చూడండి ఏమన్నారు ఆథర్ గారు? ఫార్ సెక్యూరిటీ హాక్స్ అంటే ఇక్కడ మనం సప్లై చైన్లో సెక్యూరిటీ హాక్ని ఎలా వాడారంటే, ఓకే, సప్లై చైన్లో ఎలా వాడారు ఈయన చూడండి. ఏ మోడల్ దట్ ఆఫర్ సెక్యూరిటీ గ్యారంటీ ఇంక్లూడింగ్ చైన్ ప్రైవసీ. ఇన్ హాక్ యూజర్స్ ఎక్స్చేంజ్ డేటా
ఎవరితోని? విత్ ద బ్లాక్ చైన్. అండ్ ద ఫ్లో ఆఫ్ మనీ అండ్ అమౌంట్ ట్రాన్సాక్టెడ్ ఈస్ హిడెన్ ఫ్రమ్ ద పబ్లిక్. ఓకే, ఫర్ సెక్యూరిటీ హాక్స్, హ్యాండింగ్ ఓవర్ సచ్ కంట్రోల్ టు ఎ స్టేట్, ఎవరైతే ఎవరి అకౌంట్లోంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిందో ఎవరికి తెలియకుండా జరుగుతుందో ఇలాంటి లావాదేవీలను నేను, ఓకే, ద ఫ్లో ఆఫ్ మనీ అండ్ అమౌంట్ ట్రాన్సాక్టెడ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ ద పబ్లిక్, అలాంటి వాళ్ళకి హ్యాండింగ్ ఓవర్ సచ్ కంట్రోల్ టు ఎ స్టేట్ విత్ విచ్, ఎలాంటి స్టేట్ అది? ఆ స్టేట్తో మీరు రేపు పొద్దున్న యూ మే బీ ఇన్ అ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్, యూ మే బీ ఇన్ అ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్, వాళ్ళతో మనం భవిష్యత్తులో గొడవ పడవచ్చు. ఓకే, సింప్లీ క్యారియర్స్ ఓవర్వెల్మింగ్ రిస్క్స్. ఓకే, వీళ్ళు దే ఆర్ సింప్లీ క్యారియర్స్ ఆఫ్ ఎటువంటివి? ఓవర్వెల్మింగ్ అంటే వెరీ లార్జ్ ప్రొఫ్యూజ్ రిస్క్స్ ఉంటాయి అన్నమాట. ప్రొఫ్యూజ్ రిస్క్స్ ఉంటాయి. ఇఫ్ దేర్ వాజ్ ఎనీ స్ట్రాండ్ ఆఫ్ థాట్, ఓకే, చూడండి ఎంత బాగా పడారు. ఇఫ్ దేర్ వాజ్ ఎనీ స్ట్రాండ్ ఆఫ్ థాట్ అంటే the act of thinking about or considering something. If there was anything to consider about, moderating the hawkish focus. Okay, moderating the hawk-like focus and log kallila pettukoni on supply chain security, that evaporated. ఏమైపోయింది? ఆవిరైపోయింది. As the world came to terms with the Israel supply chain attack. ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎస్, మనం సెటరైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయేలీ సప్లై చైన్ అటాక్ జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ 17, 18. ఇది ఎలా జరిగింది? ద టార్గెటింగ్ పేజర్స్. ఓకే, అందరూ పేజర్స్ వాడిన వాళ్ళను అండ్ వాకీ టాకీస్. హలో, ఐఎమ్ హియర్, ఓవర్ అండ్ అవుట్, వాడు అటు నుంచి చెప్తుంటాడు. ఆ మెషిన్లు యూజ్డ్ బై హెజ్బొల్లా ఇన్ లెబనాన్. ఓకే, వీటిని వాడి వాళ్ళు చాలా చాలా దారుణాలు చేశారు. more than 30 people, including children, were killed, while thousands were injured. కొన్ని వేల మంది గాయాలయ్యారు. The fallout was felt far. ఓకే, ద ఫాలోఅవుట్ అంటే సత్సంబంధాలు ఎక్కడి నుంచి తెగిపోయాయి అన్నమాట. ద ఫాలోఅవుట్ కుడ్ బి, అంత బాగా అన్నారు చూడండి, అన్ప్లెజెంట్ రిజల్ట్ బికాస్ ఆఫ్ an action or event. Okay, unpleasant results of an action or event, the fallout was felt far and wide. దూరంగా బాగా వైడ్గా. ఓకే, లీవింగ్ ఎవ్రీవన్ వండరింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్, ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆశ్చర్యంలో ఉండిపోయారు. ఏంటి? ద స్టేట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానీ ఒకవేళ చెడ్డవాళ్ళ చేతుల్లో పడితే ప్రపంచ భవిష్యత్తు ఏంటండి? ఓకే, టెక్నాలజీస్ యూజ్డ్ ఆర్ ఎంబెడెడ్ ఎందులోని? ఇన్ ప్రొడక్ట్స్ అక్రాస్ ఇండస్ట్రీస్. ఒకవేళ పొరపాటు ఇలాంటివి కానీ మనం వాడుతున్న పరికరాల్లో కానీ ఎంబెడ్ చేసేస్తే భవిష్యత్తు ఏంటండి? వెన్ ఈవెన్ బేసిక్ ఓల్డ్ ఫ్యాషన్ డివైజెస్, ఒకప్పుడు మనం చిన్నప్పుడు వాడిన వాటిల్లో కూడా వీళ్ళు ఎంబెడ్ చేసేసి సిస్టమ్ని కుడ్ బి మేడ్ టు ఎక్స్ప్లోడ్. ఒకవేళ అవి కూడా పేలిపోతే ఇంకా ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఏమంటున్నారు ఆథర్ గారు? వైల్ ద యుఎస్ ప్రపోజ్డ్ రూల్స్ అండ్ ద ఇజ్రాయలీ పేజర్ అటాక్ హ్యావ్ రీఇగ్నైటెడ్. ఓకే, వైల్ ఇదంతా జరుగుతుండగా యుఎస్ రూల్స్ ప్రపోజ్ చేసింది, ఇజ్రాయెల్లోని పేజర్ అటాక్ హ్యావ్ రీఇగ్నైటెడ్, మళ్ళీ నిప్పు రాసుకుందనమాట. అండ్ యాంప్లిఫైడ్, బాగా పెద్దది చేసింది ద సప్లై చైన్ సెక్యూరిటీ డిబేట్. ఓకే, ఎవరు ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి వచ్చి ఏం చేశారు, దీని మీద పెద్ద చర్చా గోష్ఠి జరిగిందనమాట. ఇట్ ఆర్గ్యూయబ్లీ, ఓకే, ఆర్గ్యుమెంట్ సేక్ తీసుకోవాలంటే బిగాన్ అ ఫ్యూ ఇయర్స్ అగో. ఇప్పటిది కాదు, సెప్టెంబర్లో అయిన గొడవ కాదు, గత 3-4 ఏళ్ళుగా జరుగుతున్న గొడవ ఇది. వెన్ ద యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ఈవెన్ మనం భారతదేశం ఎఫెక్టివ్లీ బ్యాండ్ హువా అండ్ అదర్ చైనీస్ టెలికాం ప్లేయర్స్. ఓకే, హువే అండ్ అదర్ చైనీస్ టెలికాం ప్లేయర్స్ దేంట్లోని ఫ్రమ్ పార్టిసిపేటింగ్, మీరు రావద్దండి అని మనం ఏం చేసాం? బ్యాన్ చేసాం వాళ్ళని, ఈ కంపెనీని, హువే అన్నది. ఓకే, ఇన్ ద 5G రోల్అవుట్, 5th జనరేషన్ రోల్అవుట్ జరిగినప్పుడు వాళ్ళని వద్దు అనేసాం. ఎందుకు వద్దన్నాం? ఫర్ సెక్యూరిటీ కన్సిడరేషన్. ఒత్తిడికే కాదు, ఫర్ సెక్యూరిటీ కన్సిడరేషన్. ద మోటివేటింగ్ ఫియర్ వాజ్ దట్
మనల్ని బాగా ప్రేరేపించిన భయం ఏంటంటే చైనా కుడ్ ఇన్స్టాల్, చైనా ఏమి ఓకే బాగా నమ్మవలసిందేం లేదు, చైనా కుడ్ ఇన్స్టాల్ ఏంటి బ్యాక్డోర్స్ ఇన్ ద టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే కెన్ ఇన్స్టాల్ బ్యాక్డోర్స్ ఇన్ ద టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గివింగ్ ఇట్ ద కేపబిలిటీ, గివింగ్ చైనా ద కేపబిలిటీ. ఓకే వాళ్ళు కానీ అనుకుంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ చైనాకి ఏంటంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తారు. ఎందుకంటే గివింగ్ ఇట్ ద కేపబిలిటీ ఎంత బాగా అన్నారు చూడండి, టు సర్వేల్ ఆర్ సబటేజ్. సర్వేల్ అంటే ఏంటి, సర్వేలెన్స్, బీ హ్యావ్ అ వాచ్ఫుల్ ఐ టు స్పై, ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఇన్ ఆర్ స్టోర్, సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి అంటాం కదా. గివింగ్ ఇట్ ద కేపబిలిటీ టు సర్వేల్ లేదా ఆర్ సబటేజ్, ఇంటెన్షనల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ. అలా జరిగిందనుకోండి, యూ విల్ స్లో డౌన్ ద వర్క్ టు డ్యామేజ్, ఓకే అండ్ బిజినెస్, యూ విల్ వీకెన్ ఎ గవర్నమెంట్ ఆర్ సబటేజ్ ద సేమ్. సెల్ఫ్ డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్లు స్లో అయిపోతాయి ప్రోగ్రెస్లో. అప్పుడు సిన్స్ దెన్ అప్పటి నుంచి సప్లై చైన్ సెక్యూరిటీ కన్సర్న్స్ హ్యావ్ స్ప్రెడ్ టు అదర్ టెక్ ఇండస్ట్రీస్. ఈ సప్లై చైన్ అన్నది సెక్యూరిటీ అన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి కదండి అన్నది మిగతా ఇండస్ట్రీలో కూడా, ఎలాంటి ఇండస్ట్రీ, టెక్ ఇండస్ట్రీలోకి బాగా వెళ్ళిందనమాట. ఓకే టెక్ ఇండస్ట్రీలోకి వెళ్ళింది, సచ్ యాజ్ సెమీ కండక్టర్స్. ఇప్పుడు ప్రపంచం అంతా దేని గురించి మారుతుంది, సెమీ కండక్టర్స్. ఏమో ఇందులోనే ఏమైనా పెట్టారేమో, ఓకే పేజర్లు వాకీ టాకీలు పేలిపోయినట్టు ఎక్కడికి పేలిపోతే కొన్ని లక్షల మంది పోతారు. ఓకే సో పీపుల్ హ్యావ్ బికమ్ పారనాయిడ్ నౌ. People have become paranoid. From efficiency to resilience to security. Okay? From efficiency నుంచి security నుంచి మనం మధ్యలో ఏమైపోయాం, resilient. We are stretching and coming back to normalcy. We are fighting back. Okay? During the heyday, అంటే ప్రైమ్లో ఉన్నప్పుడు, peak, during the height of globalization, especially from the 80s till 2010s. Okay? అక్కడ ఒక 20, ఇక్కడ ఒక 10, 30 ఏళ్ళు. ఓకే సప్లై చైన్స్ వర్ కాన్ఫిగర్డ్. సప్లై చైన్స్ మనం ఎలాగ చేసామంటే వీఆర్ కన్ఫిగరింగ్ దెమ్, వాట్ ఎవర్ వీ డూ దే హ్యాడ్ అ పీస్ ఆఫ్ ఇట్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. మన సప్లై చైన్ దేనికి వాడాం, వీఆర్ కన్ఫిగర్డ్ టు ఎన్ష్యూర్ గ్యారంటీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. మీకు ఎంత ఎఫిషియెంట్గా కావాలో అంత ఎఫిషియెంట్. దట్ ఈస్ వీవింగ్ అ కాంప్లెక్స్ సప్లై చైన్. ఓకే మనం ఏం చేస్తున్నాం, కాంప్లెక్స్ చాలా క్లిష్టమైన కాంప్లెక్స్ సప్లై చైన్ మనం అల్లేస్తున్నాం ఫర్ ఈచ్ ప్రోడక్ట్, ప్రతి ప్రోడక్ట్కి సర్వీస్కి. ఇన్ ఎ వే ఎలాంటి పద్ధతులు అంటే దట్ కాంపోనెంట్స్ ఆర్ ప్రొక్యూర్డ్ అండ్ అసెంబుల్డ్. ఆ స్పేర్ పార్ట్స్ని కావాల్సిన వస్తువులు అన్నిటిని మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, అన్నీ ఒక దగ్గర కూర్చొని అసెంబుల్ చేస్తున్నాం. ఎక్కడ, అట్ వేరియస్ లొకేషన్స్. ఒక దగ్గరే కాదు, ఇప్పుడు వీఆర్ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్, అసెంబ్లింగ్ అట్ వేరియస్ ప్లేసెస్. ఓకే అక్రాస్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ అదర్ కన్సిడరేషన్స్. ఫస్ట్ మనం ఏం చూసుకుంటున్నాం, దీన్ని తయారు చేయడానికి, దీన్ని ప్రొక్యూర్ చేయడానికి, దీన్ని మళ్ళీ అసెంబుల్ చేయడానికి ఖర్చు అంతా, అది మన అకౌంట్లోకి తీసుకుని అప్పుడు యూఆర్ లుకింగ్ అట్ ది అదర్ థింగ్స్. ఫస్ట్ కాస్ట్, ఓకే అండ్ అదర్ కన్సిడరేషన్, దాంతోపాటు మిగతావన్నీ. ద జస్ట్ ఇన్ టైమ్ సప్లై చైన్స్ వర్ టు సమ్ ఎక్స్టెంట్ ఇమ్యూన్. సరిగ్గా కావాల్సినప్పటికీ అలా వస్తుంది కదా. ఓకే జస్ట్ ఇన్ టైమ్ వర్ టు సమ్ ఎక్స్టెంట్, కొద్ది వరకు ఓకే ఇమ్యూన్ అంటే దే వర్ స్ట్రాంగ్ ఫ్రమ్ గ్రేట్ పవర్ పాలిటిక్స్. అంటే ఎంత పవర్ఫుల్ దేశం అయినా దీనికి ఆ స్ట్రాంగ్గా చేద్దామంటే లేదండి అవ్వదు, వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. సో చైనా ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ సెంట్రల్ సప్లై నోడ్ ఇన్ దిస్ అరేంజ్మెంట్. చైనా దానికి అది ఎలాగ స్థాపించుకుందంటే యాజ్ ఎ సెంట్రల్, మా దగ్గర నుంచి అన్నీ వెళ్ళాలి, సప్లై నోడ్ అనమాట. ఓకే నోడల్ పాయింట్ లాగా ఇన్ దిస్ అరేంజ్మెంట్. ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఓకే చాలా చాలా విషయాలన్నీ కలిసి ఇన్ ద లేట్ 2010s అండ్ ఎర్లీ 2020s సచ్ యాజ్ ఏమైందండి, ఫస్ట్ గొడవ యుఎస్ చైనా రైవల్రీ, అండ్ తర్వాత ఏమైంది రిజల్టెంట్ టెక్నాలజీ డీకప్లింగ్. కప్లింగ్ కాదు ఇప్పుడు, డీకప్లింగ్. దాని నుంచి బయటకు వచ్చారు. ఓకే దాని నుంచి ఏం చేశారు వీళ్ళు, బయటకు వచ్చారు అనమాట, డీకప్లింగ్ చేసుకున్నారు. అంటే ఏం చేశారు వీళ్ళు, దే సెపరేటెడ్ అన్నాను కదా, కప్లింగ్ కలిసి ఉండడం, డీ సెపరేట్
డీకప్లింగ్ అంటే సెపరేట్ అనమాట. రిజల్టెంట్ టెక్నాలజీని సెపరేట్ చేస్తారు. అండ్ ద COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 19 మహమ్మారి పాండమిక్ షిఫ్టెడ్ ద ఫోకస్. ఇప్పుడు జస్ట్ ఇన్ టైం కాదు, మనకి ఇప్పుడు ఏం చేసాం, మనం జస్ట్ ఇన్ కేస్కి వచ్చాం. జస్ట్ ఇన్ కేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నారు ఆథర్ గారు. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? జస్ట్ ఇన్ కేస్ అంటే ఏంటి? జస్ట్ ఇన్ కేస్ అనగానే మనం ఏమంటామంటే ద ఎబిలిటీ టు అడాప్ట్ టు అండ్ రికవర్ ఫ్రమ్ డిఫికల్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, జస్ట్ ఇన్ కేస్ మనం ఏం చేస్తాం, వెంటనే జస్ట్ ఇన్ కేస్ అన్నారనుకోండి, మనం వెంటనే ఏం చేయాలి, మన ఎబిలిటీ ఉండాలి మనలోని టు అడాప్ట్ అండ్ రికవర్ ఫ్రమ్ డిఫికల్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఇది ఏం చేస్తుంది? దట్ ఇన్వాల్వ్స్ కీపింగ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ ఆన్ హ్యాండ్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ స్టాక్ అవుట్. ఒకవేళ కానీ మన దగ్గర స్టాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగా? అందుకని జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ వీ రన్ అవుట్ ఆఫ్ స్టాక్ లెట్ us ఓవర్ స్టాక్ అవర్ సెల్స్. ఎక్కువ మనం మన గోడౌన్స్లో ఉంచేసుకుందాం. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ రిక్వైర్, యా అదనమాట. ఓవర్ బయింగ్ చేసి స్టాక్ అని ఉంచుకోవడం. దట్ ఈస్ దేర్ వాజ్ అ రికగ్నిషన్ ఇన్ ద US, Europe, India and elsewhere that supply chains had become too dependent on Chinese products. అందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళు నిజాన్ని తెలుసుకున్నారు. ఏమని? US, యూరోప్, ఇండియా ఇవన్నీ కూడాను బాగా బాగా మనం ఒకరి మీద ఆధారపడిపోయాం. ఎవరు వాళ్ళు? చైనీస్ ఎక్స్పోర్ట్స్ మీద. సో సప్లై చైన్ రెసిలియన్స్. ఓకే, ఏమన్నారు ఆథర్ గారు? మళ్ళీ చూడండి, సప్లై చైన్ యొక్క రెసిలియన్స్ అంటే, ఆ రెసిలియంట్ అంటే ఏంటి? సప్లై చైన్ మస్ట్ హ్యావ్ ది ఎబిలిటీ టు అడాప్ట్ and recover from difficult life experiences. Okay, as a result, supply chain resiliency as a result became all the rage. Inka it became the rage anamata, the most wanted laga, very per general. But almost simultaneously idila untundaga simultaneous ga security considerations around Chinese involvement. China involve అయిందనగానే మనం ఏం చూసుకోవాలి? సెక్యూరిటీ కన్సిడరేషన్ against Chinese involvements. Ekkada in telecom infrastructure also led to another shift. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చైనీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మనం ఇంకో దానికి వెళ్ళాం. వి షిఫ్టెడ్ టు అనదర్ వన్. ఎక్కడికి వెళ్ళాం? ఫ్రమ్ రెసిలియన్స్ టు సెక్యూరిటీ. మళ్ళీ చెప్తాను చూడండి, ది ఎబిలిటీ టు అడాప్ట్ టు అండ్ రికవర్ ఫ్రమ్ డిఫికల్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి సెక్యూరిటీకి వెళ్ళిపోయాం. ఇంక బాబు మేము అడాప్ట్ అవ్వలేకపోతున్నాము దేనికి? ఓకే, ఈ రికవర్ అవ్వలేకపోతాం దేనికి? డిఫికల్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అందు నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ సెక్యూరిటీ చూసుకుందామండి. సెక్యూరిటీ ల్యాప్స్ అయిన తర్వాత రెసిలియంట్గా ఉండాలి, ఇవన్నీ వద్దు, ఫస్ట్ సెక్యూరిటీ. దిస్ షిఫ్ట్ హ్యాస్ ఓన్లీ సాలిడిఫైడ్. ఈ మార్పు అనేది బాగా బలం చేకూర్చింది దేనికి? ఇన్ ద వేక్ ఆఫ్ ఇజ్రాయలీస్ సప్లై చైన్ అటాక్. ప్రపంచం అంతా మేల్కొందనమాట. ఇన్ ద వేక్ సడన్గా ఎవ్రీబడి వాజ్ లైక్ వాచ్ఫుల్ ఆఫ్ ఇజ్రాయలీ సప్లై చైన్ అటాక్. ఎప్పుడైతే ఇజ్రాయెల్ సప్లై చైన్ అటాక్ జరిగిందో జనాలన్నీ కంట్రీస్ అన్నీ ఏం చేసుకున్నాయి? కంట్రీస్ అన్నీ సాలిడిఫైడ్ అయిపోయారు. ఓకే, సాలిడిఫైడ్ అయిపోయారు. క్లియర్? రైట్. ఇండియా అండ్ సప్లై చైన్ సెక్యూరిటీ. ఓకే, భారతదేశం సప్లై చైన్ సెక్యూరిటీ. హౌ కెన్ ఇండియా ఎన్ష్యూర్ దట్ ఇట్ సప్లై చైన్ ఆర్ సెక్యూర్? ఇండియా ఎలా గ్యారంటీ చేయగలదు దాని సప్లై చైన్ చాలా సేఫ్ అని? ఎలా అంటే ఎక్స్ట్రీమ్ మెజర్స్, చాలా ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకున్నాం. సచ్ యాజ్ ఏంటి? అవుట్ రైట్ బ్యానింగ్ ఇంపోర్ట్. అవుట్ రైట్గా మనం బ్యాన్ చేస్తాం దేన్ని? కొన్ని మన దేశంలోకి తెచ్చుకోవడం. ఇంపోర్ట్ రేంజ్ ఆఫ్, 1-2 కాదు, ఒక రేంజ్ ఆఫ్ టెక్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, బికాస్ ఇట్ వుడ్ నాట్ వర్క్. ఎందుకు వద్దన్నాం? బికాస్ దే వుడ్ నాట్ వర్క్. నైదర్ వుడ్ ఫుల్లీ సబ్స్క్రైబింగ్. అలాగని ఫుల్గా జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ కానీ ఇఫ్ యూ రన్ అవుట్ ఆఫ్ స్టాక్ దట్ ఈస్ ఓవర్ స్టాక్. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబింగ్ టు ద జస్ట్ ఇన్ కేస్ స్ట్రాటజీ దట్ ఫోకసెస్ ఆన్ సప్లై చైన్ రెసిలియన్స్. ఓకే, నైదర్ వుడ్ ఫుల్లీ సబ్స్క్రైబింగ్. అలాగని మనం ఎక్స్ట్రీమ్ కేసెస్ కాబట్టి అవుట్ రైట్గా బ్యాన్ చేసేద్దాం. మేబీ ఇంపోర్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వుడ్ నాట్ వర్క్ కాబట్టి అది మనకి పనిచేయదు. ఎందుకంటే ఇది పనిచేయదు అని అన్నాం, ఓకే ఇది పనిచేయదు.
నైదర్ వుడ్ ఫుల్లీ సబ్స్క్రైబింగ్ టు జస్ట్ ఇన్ కేస్. అవుట్ రైట్ బ్యానింగ్ పనిచేయదు, జస్ట్ ఇన్ కేసు పనిచేయటం లేదు. ఓకే, దట్ ఫోకసెస్ ఆన్ సప్లై చైన్ రెసిలియన్స్. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఓకే, వాట్ ఈస్ ఈ సేయింగ్? వాట్ కెన్ వర్క్ ఇస్ అ టూ ప్రాంగ్డ్ అప్రోచ్. అసలు ఏది పనిచేస్తుందిరా దేవుడా ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే, a two-pronged approach ante a way of considering or doing something by using two different aspects or components simultaneously. Two-pronged అనగానే two different aspects or components simultaneously వాడుకోవడం, అది వర్క్ చేయాలి. వాట్ కెన్ వర్క్, ఇలాంటిది వర్క్ చేస్తుంది. వాట్ ఈస్ దట్? ఆథర్ గారు మళ్ళీ అన్నారు, ఏమన్నారు? ఓకే, టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ కాంపనెంట్స్. టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆర్ కాంపనెంట్స్. What can work is a two-pronged approach involving ఏంటి? బోత్ జస్ట్ టు బీ సెక్యూర్, రెండు ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉందాం, ఆర్ స్టాక్ ఎక్కువ తెచ్చుకుని పెట్టుకుందాం ఎందుకంటే వాట్ ఇఫ్ వీ రన్ అవుట్ ఆఫ్ స్టాక్. ఓకే, ఈ స్ట్రాటజీలు. ద జస్ట్ టు బీ సెక్యూర్ స్ట్రాటజీ, ఓకే, నేను ఇందాకలు అన్నట్టు క్యాన్ బి పుట్ ఇన్ మోషన్ త్రూ ఎలాగా? ట్రస్ట్, నమ్మండి కానీ వెరిఫై చేసుకొని నమ్మండి. నమ్మండి, ఎవరన్నా ఏమని చెప్తే విషయం ఏమంటాం? వినండి, క్రాస్ చెక్ చేసుకోండి, చేసుకుని ఎస్ నిర్ధారించుకోండి, అప్పుడు ఎస్ అని అనండి. చెప్పిన మనిషి కరెక్టే. ట్రస్ట్ బట్ వెరిఫై అండ్ జీరో ట్రస్ట్. అయితే ట్రస్ట్ అండ్ వెరిఫై లేదా ఐ డోంట్ ట్రస్ట్, జీరో ట్రస్ట్. సర్టన్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏమంటాయి? సర్టన్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే దోస్ యూజ్ ఇన్ కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ ఆర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రాడ్లీ డిఫైన్డ్. సో సర్టన్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ క్యాన్ బీ సబ్జెక్టెడ్ టు ట్రస్ట్. వాటిని మనం ట్రస్ట్ టెస్ట్కి పంపించవచ్చు. ఏవి? సర్టన్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఎగ్జాంపుల్స్ ఏమన్నారు ఆథర్ గారు? దోస్ యూజ్ ఇన్ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ ఆర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ బ్రాడ్లీ డిఫైన్డ్ క్యాన్ బి, దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ క్యాన్ బి సబ్జెక్టెడ్ టు. మనం ట్రస్ట్ నమ్మచ్చా లేదా అన్నదానికి ఆ టెస్ట్కి పంపించవచ్చు. బట్ వెరిఫై, మనకు వచ్చిన రిజల్ట్ కరెక్టా కాదా అన్నది మనం ఏం చేయాలి? బట్ వెరిఫై ఏం చేయాలన్నారు ఆథర్ గారు? బట్ వెరిఫై ఎంటైలింగ్, necessitate, entailing methods. Necessitate methods such as ఏంటి? పీరియాడిక్గా ఆడిట్ చేయాలి మనం. అదే కాకుండా అంటే ఇన్వెంటరీ చెక్ అని చేయాలి, లేదా ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్ చేయాలి, లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ మెకానిజం, ఎటువంటి పనితీరు ఉండాలి ఇది గ్యారంటీ చేయాలి. ఏం చేయాలి? కంప్లైన్స్, అగ్రీయింగ్ విత్ నేషనల్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్. The core compliance must go with national international security standards. Okay, so next author garu ఏమంటారు? But a more narrowly defined set of technologies, అంటే మరి బ్రాడ్గా కాకుండా narrowగా defined set of technologies that are most critical. ఏంటవి? Those used in Indian military, intelligence. ఇవి దేనికి వాడుతున్నాం? For cutting edge research and development. ఓకే, మళ్ళీ చదువుతాను. బట్ అ మోర్ నారోలీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ టెక్నాలజీస్ దట్ ఆర్ మోర్ క్రిటికల్ షుడ్ బి సబ్జెక్టెడ్ టు జీరో ట్రస్ట్. ఓకే, వీటిని గ్యారంటీగా మనం టెస్ట్కి పంపించాలి, జీరో టెస్ట్కి. అస్యూమింగ్ బై డిఫాల్ట్, పొరపాటుగా మనం అస్యూమ్ చేసుకుందాం. ఓకే, లెట్ us కమ్ టు ఎన్ అగ్రిమెంట్ వెల్ అహెడ్ ఓన్లీ. వచ్చి ఏం చేద్దాం? అస్యూమ్ బై డిఫాల్ట్ అంటే ఏంటి? ఏ ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్ అనుకుందాం. ఓకే, డిఫాల్ట్ వాల్యూ అంటాం కదా, పొరపాటున మనం ఒప్పేసుకుందాం అనుకోండి. ఓకే, మనకు ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఎస్పెషల్లీ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో ఇన్ ఫార్ యాక్సెప్టింగ్ ఇట్, ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్ లాగా. ఓకే, సో మనం కానీ బై డిఫాల్ట్ అంటాం చూడండి, అస్యూమింగ్ బై డిఫాల్ట్. ఓకే, అస్యూమింగ్ బై డిఫాల్ట్ అంటే వెంటనే మనం ఏమనాలి? వెల్ దిస్ కుడ్ బీ హ్యాపెనింగ్ ఆర్ దిస్ నీడ్ నాట్ బీ హ్యాపెనింగ్, బట్ వెన్ యూ రివర్ట్ ఆర్ వెన్ యూ సెలెక్ట్ ఆటోమేటికల్లీ ఆర్ వెన్ యూ గోయింగ్ ఫార్
you fail to pay or you are not paying. ఇవన్నీ ఏంటి? డిఫాల్టర్స్ టు ది బ్యాంక్స్ అంటాం. కానీ అజ్యూమింగ్ బై డిఫాల్ట్ అంటే ఏమంటారు ఆథర్ గారు? ఈ వాల్యూ దీనికి ఇచ్చేసాం అనుకోండి, ఓకే, వెన్ యూ స్టార్ట్ ద సిస్టమ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిఫాల్ట్ స్టైల్. సో అజ్యూమ్ చేద్దాం బై డిఫాల్ట్ అంటే అది ఆల్రెడీ అందులో ఉందనుకోండి, దట్ ఆల్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ కాంప్రమైజ్డ్ అండ్ అప్లికబుల్ టు ఫ్రెండ్స్ అండ్ ఫోస్ అలైక్. ఇప్పుడు వాడు అందులో ఏదో చిప్ పెట్టాడు, అందులో ఏదో ఎక్స్ప్లోడ్ అయ్యే మెటీరియల్ పెట్టాడు, అందులోని ఏదో వేరే కంట్రీకి ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీకి చాలా నష్టం జరగాలి అని ఏదో చేశాడు అనుకుందాం, ఓకే, ఒక 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 నానుడు అనుకుందాం. సో అజ్యూమింగ్ బై డిఫాల్ట్ దట్ ఆల్ టెక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కాంప్రమైజ్ అయిపోయి అన్నిటిలోని ఏదో చేస్తారంటే మనం అనుకున్న ప్రోడక్ట్ ఇవ్వటం లేదు, ఎక్కడో దగ్గర కొద్దిగా లొసుగులు ఉన్నాయి. కాంప్రమైజ్డ్ అండ్ అప్లికబుల్, ఈ కాంప్రమైజ్ అయిన ఈ టెక్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ ఫ్రెండ్స్కి నష్టం చేస్తుంది, ఎనిమీస్కి నష్టం చేస్తుంది. అలాంటప్పుడు జీరో ట్రస్ట్, అలాంటప్పుడు ఏం చేద్దాం? జీరో ట్రస్ట్ వుడ్ ఎంటైల్ డెవలపింగ్ ద మోస్ట్ స్ట్రిక్టెస్ట్ చెక్స్, ఓకే, స్ట్రింజెంట్, చాలా స్ట్రిక్ట్గా చెక్ చేయాలి డ్యూరింగ్ ఎప్పుడు? ప్రొక్యూర్మెంట్. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు అక్కడే మనం చెక్ చేసేది, యాజ్ వెల్ యాజ్ కంటిన్యూస్గా మనం మానిటర్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మానిటరింగ్ అండ్ వెరిఫై చేయాలి. ఎక్కడి నుంచి వచ్చిందా, అక్కడి నుంచి వచ్చిందా, వెరిఫికేషన్. ఫర్ ఆల్ ద రెస్ట్ మిగతా అన్నిటికి లెస్ క్రిటికల్ టెక్నాలజీస్, ఓకే, లెస్ క్రిటికల్ టెక్నాలజీస్. అదేంటి? ద జస్ట్ ఇన్ కేస్, ఏమో ఒకవేళ మనం ఇఫ్ యూ రన్ అవుట్ ఆఫ్ స్టాక్ దెన్ వాట్ వి డూ, ఓకే, జస్ట్ ఇన్ కేస్ స్ట్రాటజీ ఇన్వాల్వింగ్ డైవర్సిఫికేషన్. ఓకే, ఒక దగ్గర కాదు, డైవర్సిఫై, లెట్స్ మూవ్ ఇన్ టు ఆల్ డైరెక్షన్స్. డైవర్సిఫికేషన్ ఆఫ్ వెండర్స్, ఎవరెవరు మనకైతే హూ ఆల్ ఆర్ గివింగ్ అస్ వెండర్స్. అట్ ద సేమ్ టైం ఏమన్నారు ఆథర్ గారు? అండ్ ఫ్రెండ్ షోరింగ్, ఓకే, ఏమన్నారు ఆయన? A trade practice where a country or company sources and manufactures goods from countries that are considered politically or economically or economic allies. ఓకే, ఒక కంట్రీ ఇంకో కంట్రీని మనకి ఇది రాజకీయంగా మన స్నేహితుడు, ఓకే, పొలిటికల్లీ ఏమన్నారు? పొలిటికల్లీ allies, economic allies. ఇది this would be enough, this would suffice in taking care of larger supply chains. Larger supply chains contain concerns anamata. This would be enough in taking care of larger supply chain concern. మన భయాలు మనకు ఉంటాయి అబౌట్ క్యాస్కేడింగ్, అంటే ఒక గషింగ్ అవుట్. క్యాస్కేడింగ్ అంటే లైక్ వాటర్ ఫాల్ అనమాట, పోర్ అనమాట. వాట్ ఇఫ్ దేర్ ఈజ్ అ gush of fallouts? What if there is a surge of fallouts? What if there is a succession of fallouts? Okay, pouring out అనుకోండి fallouts. ఎందుకు? డ్యూ టు సింగిల్ పాయింట్స్ ఆఫ్ vulnerabilities that which can be easily injured and failures. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో వాట్ ఈస్ ద వొకాబులరీ? The first one, okay, curvature. Okay, that is inflection. Envisioned is another very good word what the author is using. What is the author using? Next one, okay, envision ante visualize. Entities అనగానే ఏమంటాం? ఓకే, ఎగ్జిస్టెన్స్. లైఫ్ అనమాట, లైఫ్ ఉండడం. నెక్సస్, ఏ రిలేషన్షిప్. ఆటోమేటెడ్, ఓకే, ఆల్ బై ఇట్ సెల్ఫ్. స్టెమ్డ్, చూడండి ఎంత బాగా అన్నారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్, స్టెమ్డ్, టు బి ద కాజ్ ఆఫ్. malicious, harmful,
espionage, self-destruction. Self-destruction. Hijack, take control by force. By force, బలవంతంగా. సెక్యూరిటీ హాక్స్. చూడండి ఇది ఒకటి మంచి వర్డ్ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ ఇఫ్ యు కాల్ యువర్ సెల్స్ అ సెక్యూరిటీ హాక్ అనగానే వెబ్ అప్లికేషన్ ఏమంటాం? A tool that uses infrastructure to detect vulnerabilities. Security hawks ఏం చేస్తాయి? They detect vulnerability, easily injured, vulnerabilities. Okay? ఇదే కాకుండా one second. Yeah. The next ఏమంటారు ఆథర్ గారు? Overwhelming. That's another very good word that he is used. Very large and profuse. Very large. Profuse. Okay? ఒక strand of thought. ఈ ఆలోచన విధానం. Okay? Act of thinking అంటాం. Act of thinking. Hawkish focus, concentrated, like a hawk, concentrated అన్నమాట. అలా తీక్షణంగా మన దృష్టి అంతా దాని మీద పెట్టడం. ఓకే, వాకీ టాకీస్ ఆర్ డివైజెస్, గ్యాడ్జెట్స్. ఇట్స్ అ గ్యాడ్జెట్ టు టాక్. GAD, gadget to talk on the walk or while walking. While walking, it's more or less, it's what more or less, it is a cordless one. Okay, fall out, I guess this is. There are many fall outs. Where's the paper? Yeah, this is a word that goes with the, yeah, there are a lot of fallouts and unpleasant results. Unpleasant results. Unpleasant results. Surveil. Okay, surveillance cameras that are watching. Surveil, watch, supervise. Okay, so that's the one. Yeah, there is a mistake that happened. Espionage ante it is not self-destruction, it is spy. It is spy because sabotage goes with self-destruction. Okay, sabotage goes with self-destruction. I stand corrected. Heydays, at the peak annamata. Okay, I stand corrected with word number 8 because that is espionage and spying. Sabotage is self-destruction. Okay, yeah, subject to correction. Now I have corrected it. So heydays and a peak. Procure, to get. Assemble, to put in order. To put in order. Okay. Extent, immune. The farthest extent. Anta dooram velthe anta. Farthest strong point. Immunity ante enti? Strong point annamata. ఎంత దూరం వెళ్తే అంత దూరం. డీకప్లింగ్, సెపరేట్. డీకప్లింగ్ అనగానే ఏ వర్డ్ రావాలి మనకు వెంటనే? కపుల్, టుగెదర్. డీకపుల్, సెపరేట్ అయిపోవడం. ఓకే, డీకపుల్ అనగానే ఏంటి, మనం వెంటనే ఏ వర్డ్ రావాలి? సెపరేట్ అయిపోయారండి. రెసిలియన్స్, అడాప్ట్ అండ్ రికవర్ ఫ్రమ్ డిఫికల్టీ. అడాప్ట్ అండ్ రికవర్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ డిఫికల్టీ. క్లియర్? సాలిడిఫైడ్, స్ట్రాంగ్. జస్ట్ ఇన్ కేస్, స్టాక్ మోర్. స్టాక్ మోర్. ఫర్ ఇఫ్ వి రిక్వైర్ మోర్, దెన్. ఫర్ ఇఫ్ వి రిక్వైర్ మోర్ అప్పుడు ఏం చేయాలి? పరిగెట్టలేం కదా, అందుకని ముందుగానే. ఓకే, టూ ప్రాంగ్డ్, టూ వే.
2-way అప్రోచ్కి వెళ్దాం అన్నారు కదా ఆయన. ఆథర్ గారు ఎంత క్లియర్గా అన్నారు, లెట్స్ గో ఫర్ అ 2-way అప్రోచ్, నాట్ 1-way అప్రోచ్. ఓకే, లెట్స్ గో ఫర్ అ 2-way అప్రోచ్. కన్సిడర్ డూయింగ్ సంథింగ్ ఇన్ 2 different aspects. That's the beauty of doing certain things. Clear? Now what's the next one is using? Oh, entail. Okay, what's the next one he has used? He has used words like entail, necessitate, necessitate. This can be used in spellings. NECESSI, necessitate, TATE. That's a good word. Okay, entailing. Next ఏమంటారు author గారు? Comply, agree, by default, already inbuilt, foe, enemy. Again we have the word entail, necessitate. Okay, NECE, necessitate. Stringent, very strict, very strict. Friend shoring, taking from countries that are political friends and economic allies. Political and economic allies. అలాంటి కంట్రీస్ నుంచి మనం హెల్ప్ తీసుకోవడం. దిస్ షుడ్ బి సఫైసింగ్, అంటే దిస్ షుడ్ బి ఇనఫ్, దిస్ షుడ్ బి సఫైసింగ్ అనగానే ఆథర్ గారు ఏమన్నారు మనం, దిస్ షుడ్ బి, ఐ గెస్ దిస్ షుడ్ బి ఇనఫ్ అండ్ బి సఫిషియంట్. దిస్ కుడ్ బి ఇనఫ్, బి సఫిషియంట్ అందాం. ఇనఫ్ అన్న వర్డ్ ఈజ్ అ బేసిక్ లెవెల్ కాబట్టి. క్యాస్కేడింగ్, పోర్, ఇట్స్ లైక్ అ వాటర్ఫాల్, లైక్ అ గష్ అన్నమాట. పోర్ ఆర్ GUSH, gush. Vulnerability, easily injured, easily INJURED, easily injured. So this is the article that's talking about the shifting sands and the global stand for supply chain. It's a very, very good article after the Israel supply chain attacks, and how every product that we import, or every service that we import, or every gadget that we import from anybody must go through must be subjected to a thorough check, failing which, like what has happened with the pagers and walkie-talkie, there it was 30 people and hundreds injured and thousands of, but what if it's a place like India where we have too many people? Okay, so it can be huge, the loss can be huge. And it's like, to think about it only, it will be very difficult. Hence, countries like US, Japan, Australia, India, all are saying, yes, let's go through some kind of a very stringent, rigorous process of accepting certain services. Let's have a regular audit. Let's have, on-site inspection. They're asking for many things, because once Israel, a country like Israel, has been attacked, which is like very, very strong. So countries that are, not going with like the author said, the core complaints, that's stringent, now have made their complaints also stringent, because that is the need of the hour. That is the need of the hour. So in this backdrop, what India can do and how we can, protect our people, and how the world can protect itself, okay, is what is mentioned is entire passage, which makes for a very good reading. I should thank Subhash for helping all of us, the team of the editorial, in getting these slides done. We wish Mamta a very happy birthday today, who's also helping us with the the typing part. Happy birthday, Mamta. And I thank my friend and colleague here, Shankar, who is helping me in recording these classes. I'm Srinivas Pulyapudi. With the patronage of IACE Hyderabad chairman, we get these classes to you. All the best to all the job seekers. We wish these classes are aiding and helping you.
Clear? And regarding yesterday, one boy was asking about some madam. We have no information as to where she is. So that's the thing. So any kind of feedback that you give, see that it will help us in, uplifting this presentation in a better way. That will enable you to understand the editorial explanation in a better way.